నమస్తే అన్న. నమస్తే. మీ పేరు? నా పేరు శంకర్ యాదవ్. ఏం చేస్తుంటారు? నేను రియల్ ఎస్టేట్ చేస్తుంటాను. మరి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు ఈసారి పోటీ చేస్తున్నారు. అవునండి. మరి ప్రజల యొక్క సపోర్ట్ కానీ ప్రజల యొక్క నిర్ణయం కానీ ఏంటి ఈసారి? నియోజకవర్గం అంతా పవన్ కళ్యాణ్ గారి పేరునే ఉందండి. ఆయనకే మద్దతు ఫుల్గా మేము తెలుపుతున్నాం. ఎందుకంటే బీసీలు అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారికే ఓటేద్దారని నిర్ణయించుకున్నాం. దానికి కారణం ఏంటంటే అండి, అలాంటి నాయకుడిని మా ఏరియాకి వచ్చినందుకు అఖండ మెజార్టీతో గెలిపించాలని మొత్తం మేము నిర్ణయించుకున్నాం. అలాంటి నాయకుడు మనం కోల్పోయాం కూడా, మళ్ళీ అలాంటి నాయకుడు మాకు రాడు. అంతే కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఈ నియోజకవర్గంలో 1,00,000 ఓట్లు మెజార్టీతో గెలాలని కోరుకుంటున్నాడు. పక్కా ఫిక్స్ అయిపోయారా? పక్కా ఫిక్స్ అయిపోయిన 100% జనసేన ఇక్కడ అవుతాడు. మరి 2019లో కూడా ఇక్కడ నిలబడ్డారు. మరి 2019లో ఎక్కడండి? ఎవరు చేసుకోవాలి. ఆవిడ వేరండి, పవన్ కళ్యాణ్ గారు వేరు. పవన్ కళ్యాణ్ గారు అయితే ఏ నీదైనా తెచ్చి ఈ ఏరియాని డెవలప్ చేస్తారని మా ఆశ. ఇప్పుడు పిఠాపురం నియోజకవర్గం డెవలప్ అవ్వాలంటే ఎంతోమంది పొన్నూరు వాళ్ళు వచ్చాం, ఎంతోమందికి మేము వేసాం ఇప్పుడు దాకా. మా పిఠాపురం నియోజకవర్గం వాళ్ళు తక్కువ, పొన్నూరు వాళ్ళు ఎక్కువ మా పోటీ చేయండి. కాకపోతే పవన్ కళ్యాణ్ గారి మీద మాకు ఒక నమ్మకం కలిగింది. కాకపోతే డెవలప్ చేయాలంటే పవన్ కళ్యాణ్ గారితో సాధ్యం అవుద్దని మేమందరం మొత్తం మా బీసీ సోదరులు కానీ పిఠాపురం నియోజకవర్గంలో కానీ ఎటువంటి సమస్యలు ఉన్నాయి, ఎటువంటి సమస్యలు తీరాలంటే పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా 100% రావాలి. పవన్ కళ్యాణ్ గారు గెలిస్తే ఎటువంటి సమస్యలు తీరుస్తారని మీరు అనుకుంటున్నారు? మొత్తం అన్ని సమస్యలు తీరుస్తారని మా రాముడి వారి గుడి దగ్గర మన మీటింగ్లో శనివారం మీటింగ్లో చెప్పారండి. 100% పవన్ కళ్యాణ్ గారు మా సమస్యలన్నీ తీరుతారని మేము సమస్యలు తీరుస్తారని చెప్పారు. మా నియోజకవర్గంలో లోటుపాట్లు ఏమైనా ఉంటే హాస్పిటల్ కానీ, లేకపోతే రైతుల సమస్యలు కానీ, లేకపోతే వైసీపీ వాళ్ళు పట్టుకొని కంకర్ల విషయాలు, కంకర్లో కూడా ఇక మా చేబ్రోలు జనసేన కార్యకర్తలు కంకర కట్టేటైతే వాళ్ళ మీద కేసులు వేశారు. ఇప్పుడు కూడా కేసుల కోసం తిరుగుతున్నారండి. అలాంటి సమస్యలన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారితో క్లియర్ అవుతాయని మేము ఆశిస్తున్నాం. సో ప్రస్తుత పరిపాలన గురించి ఏం చెప్తారు? ఎలా ఉందనుకుంటున్నారు? ప్రస్తుత పరిపాలన ఏం బాగాలేదండి. డబ్బులు వేయడం పని తప్ప అభివృద్ధి లేదు. అందుకని ఈసారి పైన కూడా చంద్రబాబు నాయుడు రావాలని అనుకుంటున్నాం. ఇక్కడ పిఠాపురం నియోజకవర్గం అఖండ మెజార్టీతో పవన్ కళ్యాణ్ ఎవరిని చూడాలనుకుంటున్నారు మీరు? చంద్రబాబు నాయుడు చూడాలనుకుంటున్నాం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చూడాలనుకుంటున్నానండి. అలాగే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు, నరేంద్ర మోదీ గారు ఆ కూటమి పార్టీ రావాలని కోరుకుంటున్నాం. రాష్ట్రంలో అండి, ఆంధ్రప్రదేశ్లో. మరి ఇంటింటికి ₹1,00,000 ఖర్చు పెడుతున్నారని చెప్పేసి వార్తలు వస్తున్నాయి వైసీపీ వాళ్ళు. ఎన్ని లక్షలు ఖర్చు పెట్టినా అవ్వదండి. అదంతా బోగస్ మాటలు. 1,00,000 ఎవరికి ఇస్తున్నాడండి? నాకేం రూపాయలు లేదు, లక్షలు గట్ట ఏమీ లేదు. అదంతా బోగస్ మాటలు. అంతా ₹1,00,000 ఇవ్వడం, లై ఇవ్వడం అన్నది అంతా అబద్ధం అండి. అది ఏమి ఇచ్చిన పవన్ కళ్యాణ్ గారు ఈసారి గెలిపించింది. వైసీపీ వాళ్ళు ఎంత ఇచ్చినా తినేసి పవన్ కళ్యాణ్కి వేస్తారండి. నేను చెప్తున్నాను, ఎంత ఇచ్చినా తినేసి పవన్ కళ్యాణ్కి ఈ నియోజకవర్గంలో నెగ్గించుకునే బాధ్యత మాది. 100% పక్కా. థ్యాంక్ యూ.